మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. మహావికాస్ అఘాడీ కూటమి దారుణంగా దెబ్బతింది. కర్ణాటక, తెలంగాణలో మాదిరిగా గ్యారంటీ పథకాల మేనిఫెస్టోపై ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన కాంగ్రెస్ కూటమి చావు దెబ్బతింది. ఇప్పటికీ చీలిన శివసేన, ఎన్సీపీ మరింత చీలి పీలికలయ్యే పరిస్థితికి చేరువయ్యాయి. హర్యానా తరహాలోనే మహారాష్ట్రలో ఎంతో విశ్వాసంతో బరిలోకి దిగి కూటముల్లో పెద్దన్నగా వ్యవహరించిన హస్తానికి భవిష్యత్తులో ఆ స్థానం దక్కనంత దారుణంగా ఓటమి పాలైంది. హర్యానాలో బోల్తా కొట్టిన కాంగ్రెస్ పార్టీ అక్కడి మాదిరిగానే మహారాష్ట్రలో ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి బొక్కబోర్లా పడింది. నాందేడ్, వైనాడ్ పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైనాడ్ని సులభంగా నిలబెట్టుకున్నప్పటికీ తన సిట్టింగ్ స్థానం నాందేడ్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అతి కష్టం మీద బయటపడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుంటుందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందెన్నడూ లేనంత దారుణంగా బలహీనపడింది. చాలా ఏళ్లుగా సీట్లు తగ్గుతూ వస్తున్న కాంగ్రెస్ కు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా 16 స్థానాలకే పరిమితమైంది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో కూటమి పార్టీల కన్నా అత్యధికంగా కాంగ్రెస్ 101 సీట్లలో పోటీ చేసింది. పక్కనున్న కర్ణాటక, తెలంగాణ సీఎంలు, మంత్రులను రంగంలోకి దింపి ప్రచారం చేసినా కనా కష్టం మీద కేవలం 16 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అంటే కేవలం 16% సీట్లలో మాత్రమే ఆ పార్టీ విజయాన్ని సాధించగలిగింది. అదే సమయంలో కూటమి పార్టీలైన ఎన్సీపీ 86 సీట్లలో పోటీ చేసి 10 సీట్లు నెగ్గింది. అంటే 11.6 విజయం శాతాన్ని నమోదు చేసుకుంది. అలాగే యూబీటీ శివసేన 95 సీట్లలో పోటీ చేసి 20 సీట్లలో నెగ్గి కూటమిలో పెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు అధికార బీజేపీ 149 సీట్లకు 132 స్థానాల్లో విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 88.6% విజయంతో రికార్డు సృష్టించింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బోటాబోటీగా కేవలం 16 సీట్లతో నెగ్గిన కాంగ్రెస్ మరాఠా రాజకీయాల నుంచి అంతరించిపోయే స్థాయిలో దిగజారింది. ఎందుకంటే ఆర్థిక రాజధాని అయిన ముంబైలో గెలుపు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. మహారాష్ట్రలోని ప్రభావం ఢిల్లీలో కూడా పడుతుంది. ఈ విషయాన్ని గమనించినట్లు లేదు. గత 34 ఏళ్లుగా మహారాష్ట్రలో ఎన్నడూ సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్న విషయాన్ని కూడా విస్మరించినట్లుంది. చివరిసారిగా 1990లో శరద్ పవార్ నేతృత్వంలో కాంగ్రెస్ 141 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ఎన్నడూ కూడా ఆ పార్టీకి 3 అంకెల సీట్లలో గెలవలేదు. శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకోవడంతో 1995లో కాంగ్రెస్ 80 సీట్లకే పరిమితమై రెండోసారి అధికారానికి దూరమైంది. అప్పటి వరకు కాంగ్రెస్ కు అండగా నిలిచిన మరాఠా ఓట్లను ఎన్సీపీ నిట్ట నిలువునా విలాస్రావ్ దేశ్ముఖ్ నేతృత్వంలో కాంగ్రెస్ పుంజుకోలేకపోయినా ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది. అయితే 2008లో ముంబై దాడుల నేపథ్యంలో విలాస్రావ్ పదవిని కోల్పోయారు. 2009లో అశోక్ చవాన్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ 82 సీట్లను గెలుచుకుంది. 2014లో మోడీ హవా, అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ 42 సీట్లకు పడిపోయింది. ఇక అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ తేరుకోలేదు. ఈ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. అయితే గతంలో ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితికి కాంగ్రెస్ దిగజారిపోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి పరాజయం రాజ్యసభ ఎన్నికల్లో కనిపించే ఛాన్స్ ఉంది. ఎగువ సభలో పూర్తి మెజారిటీ దిశగా బీజేపీ అడుగులు వేసేందుకు ఈ ఎన్నికలు రూట్ క్లియర్ చేశాయి. బీజేపీకి రాజ్యసభలో కూడా పూర్తి మెజారిటీ లభిస్తే ఇక బిల్లుల ఆమోదంలో బీజేపీకి ఎదురు ఉండకపోవచ్చు. అధికారం అందినట్టే కనిపించినా మహారాష్ట్రలో కనీ విని ఎరుగని దారుణ పరిస్థితికి కాంగ్రెస్ దిగజారడం షాక్కు గురిచేస్తోంది. పార్టీ వ్యూహాలు వరుసగా విఫలమవుతుండడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలో ఇస్తున్న గ్యారంటీ పథకాలపై ప్రజలకు భ్రమలు తొలగినట్టే కనిపిస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం గ్యారంటీ పథకాలే. ఈ పథకాల అమల్లో కింద మీద అవుతుండడంతో ప్రజల్లో భ్రమలు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. విఫల ఉచిత హామీలపై హర్యానా ఎన్నికల్లో బీజేపీ బలంగా ప్రచారం చేయడంతో తేరుకున్న ఓటర్లు కాంగ్రెస్ను అధికారానికి దూరం చేశారు. దానికి తోడు పార్టీలోని నేతలు తమ పార్టీ విజయం కన్నా సీఎం పదవిపై మక్కువతోనే పనిచేయడంతో కాంగ్రెస్కు మరోసారి అపజయం తప్పలేదు. అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా కులగణన, అదానీ, అంబానీల అంశాలే ప్రస్తావించారు. స్థానిక సమస్యలతో సతమతమవుతున్న నిరుపేదలు రాహుల్ ప్రచారం సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర గెలుపుతో ఎన్డీఏలో బీజేపీ పట్టు పెరుగుతోంది. మరో 2.5 నెలల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు బరిలో నిలుస్తున్నాయి. ఆ వెంటనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజా ఫలితాలను చూపించి బీహార్లో నితీష్ కుమార్తో సీట్ల పంపకంలో బీజేపీ తన మాట నెగ్గేలా చేసుకోవచ్చు. ఎక్కువ సీట్ల కోసం పట్టుపట్టొచ్చు. చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత నెలకొన్న పరిస్థితిని మార్చే అవకాశం ఉంది.
బీజేపీ వరుస విజయాలతో చంద్రబాబు, నితీష్ కుమార్ ఇప్పటి వరకు చెలాయించిన స్థాయిలో మోడీ ప్రభుత్వంతో బేరాసారాలు సాగించే అవకాశం లేదు. ఇలా ఏ కోణంలో చూసినా కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలకు కళ్ళెం వేస్తూ బీజేపీ పట్టు బిగిస్తుండడం కాంగ్రెస్కు చాలా నిరుత్సాహానికి గురిచేస్తుంది. భవిష్యత్తు వ్యూహాలపై పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీ నాయకత్వాన్ని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం, ముఖ్యంగా రాహుల్ గాంధీ సామర్థ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై మబ్బులు కమ్ముకుంటుండడం దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.